హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన వీడియోలో గ్రీన్ కాలీఫ్లవర్ పకోడీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని మీరు యూట్యూబ్ లో ఎంత వెతికినా దొరకదు. కొత్తగా చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ రెసిపీలో ఎలాంటి మసాలాలు వాడకుండా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. అలాగే ఇందులో వేసే ప్రతి ఒక్కటి దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. సులువుగా చేసుకోవచ్చు. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు వంట చేస్తే టేస్టీగా ఉంటుంది కదా. ఈ రెసిపీని మా వారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. సో మా వారు చెప్పిన విధంగానే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా మా వారు చెప్పిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది అని. ఈ రెసిపీని నేను పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ఇక్కడ నేను వీడియోలో చూపించే కాలీఫ్లవర్ అంటే మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను. ఈ కాలీఫ్లవర్ పీసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా కొద్దిగా కాడతో కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించే సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులో ఉప్పు వేసి మరిగించిన నీళ్ళని పోసుకోండి. ఈ నీటిలో కాలీఫ్లవర్ మునిగేలాగా వేసుకోండి. ఇక్కడ మీకు కాలీఫ్లవర్ అనేది బాగా మునగాలి. అప్పుడే కాలీఫ్లవర్ అనేది బాగా ఉడుకుతుంది. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని, పసుపు నీటిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈ 20 నిమిషాల్లో కాలీఫ్లవర్ అనేది వేడి నీళ్ళలో నాని బాగా ఉడుకుతుంది. 20 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ పీస్‌ని తీసుకొని ఇలా రుచి చూసారు అంటే కొద్దిగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పీసెస్‌ని అన్నిటిలో బాగా కడిగి తీసుకోండి. ఇలా కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కడిగి ఒక స్ట్రైనర్‌లోకి తీసుకోండి. మీరు కావాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని అయినా సరే ఉడికించుకోవచ్చు. కాకపోతే వీటిని ఎక్కువ ఉడికించకూడదు. అందుకని కాలీఫ్లవర్‌లో ఉన్న పురుగులు పోవడానికి మాత్రమే నేను వేడి నీళ్ళలో ఉప్పు అలాగే పసుపు వేసి నానబెట్టాను. ఇలా స్ట్రైనర్‌లోకి తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోండి. తర్వాత అందులో ఈ గ్రీన్ పేస్ట్‌ని వేసుకోండి. జరంత ఆగండి. గ్రీన్ పేస్ట్ ఏంటి? అందులో ఏం వేసి మిక్సీ పట్టారు అనేది డౌట్ మీకు రావట్లేదా? సో, మొత్తం వెనక్కొచ్చేయండి. ఈ గ్రీన్ పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 కప్స్ వరకు కొత్తిమీరని అంటే 2 కట్టల కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. ఇందులోకి కొత్తిమీర చాలా పడుతుంది. పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి చాలా కారం ఉంటాయి. నేను ఒక 20 వరకు వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారం తింటారు అనుకుంటే 25 వరకు వేసుకోండి సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులోకి పిడికెడు కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఉప్పుని వేసుకోండి. నేను ఉప్పు ఇక్కడ వేస్తున్నాను సరిపడా. ఉప్పు వేసిన తర్వాత కొన్ని నీళ్ళని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. ఈ గ్రీన్ పేస్ట్‌ని పలుకులు లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్‌ని ఈ పిండిలో వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. ఇంకా ఇందులో మసాలాలు ఏం వేయకపోయినా పర్లేదు. చాలా బావుంటుంది. ఫస్ట్ ఈ పేస్ట్ అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి. మీరు ఇలా కలపకుండా ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కలు వేసి దానిపైన పిండి కానీ ఇలా గ్రీన్ పేస్ట్‌ని, ఉప్పుని, పసుపుని వేశారు అంటే ముక్కలన్నిటికి పట్టకుండా ఒకదానికి పట్టి ఇంకో దానికి పట్టకుండా ఉంటుంది. సో, మీరు ఫస్ట్ పిండిలో ఈ గ్రీన్ పేస్ట్ కానీ, పసుపు, అల్లం కానీ వేసి కలిపి తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసిన తర్వాత ప్రతి ముక్కకి పిండి బాగా పట్టేలాగా కిందికి మీదకి అనుకుంటూ కలుపుకోండి. పిండి అనేది మనకు మరీ పలచగా అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీతో ఉండాలి. మనం ఈ పకోడీ అనేది శనగపిండితో చేస్తున్నాం కాబట్టి ఇందులో వంట సోడా వేయడం వల్ల పిండి అనేది బాగా పొంగుతుంది ఫ్రై చేసేటప్పుడు. ఇలా పిండి అంతా కలిపిన తర్వాత పక్కన పెట్టకపోయినా పర్లేదు. డైరెక్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసేయొచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసి బాగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడైందా లేదా అనేది బాగా చూసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పకోడీని ఇలా విడివిడిగా వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా మాత్రమే వేసుకోండి. ఓవర్‌గా వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. పకోడీలు వేసిన వెంటనే గరిటె పెట్టుకొని కలపకుండా కొద్దిసేపు ఆగి కలపండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అంటే కొద్దిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసుకోండి. మరీ ఎక్కువగా మాడిపోకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ లైట్‌గా కనిపించేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుండి తీసి ప్లేట్‌లోకి వేసుకోండి. ఇలానే మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. మనం పిండిలో కలిపిన గ్రీన్ పేస్ట్ వల్ల ఆయిల్ కూడా గ్రీన్ కలర్ అయిపోయింది చూసారా? ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి కరివేపాకు వేయించుకోండి.
ఇప్పుడు ఈ కరివేపాకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పకోడీ పైన కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని కూడా వేసుకొని వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. సాయంకాలం పూట ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇందులో మనం కాలీఫ్లవర్‌ని ఉడకపెట్టకుండా వేడి నీళ్ళలో వేసి పెడుతున్నాం కదా! ఎందుకు అంటే ఈ పకోడీ ఆయిల్‌లో ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో, మనం వేడి నీళ్ళలో ఉడకపెట్టినామంటే కాలీఫ్లవర్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు. అందుకనే మనం ఓన్లీ వేడి నీళ్ళలో నానపెడుతున్నాం. అందుకే కాలీఫ్లవర్‌ని ఉడకపెట్టకుండా వేడి నీటిలో వేసి పెట్టండి సరిపోతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దయచేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.